అంతగానో ఇంకా ప్రేమిస్తూనే ఉండాలి. పిల్లరా, వాళ్ళు విన్నా వినకపోయినా, మారినా మారకపోయినా, లోబడినా లోబడకపోయినా, అవిధేయులైనా నువ్వు ఎలాగుండాలంటే ప్రేమించే విషయంలో ఏమండి, దుర్మార్గులైనా, దుష్టులైనా, అవిధేయులైనా, పిల్లరా, లోబడనని ఎవరైనా, అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా నీకు కీడు చేసినా, హాని చేసినా వారిని ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండాలి. ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండాలి. ప్రేమలో. రెండవది ఏ విషయంలో స్థిరంగా ఉండాలంటే, రెండవది సంఘంలో స్థిరంగా ఉండాలి. ఏమంటే ఈ సంఘంలో నువ్వు స్థిరంగా ఉండాలి. ఈ సంఘాన్ని నమ్ముకున్నావు, ఈ సేవకుని నమ్ముకున్నావు, ఈ దేవుని నమ్ముకున్నావు, ఈ మందిరాన్ని నమ్ముకున్నావు. ఈ మందిరంలో, ఈ సేవలో, ఈ సంఘంలో నువ్వు ఎలాగుండాలి అంటే స్థిరంగా ఉండాలి. ఎలాగుండాలండి? స్థిరంగా ఉండిపోవాలి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది, నేను ఫోన్ చేసింది, మైలువారం నుంచి ఫోన్ చేసింది. ఆమె ఏం చెప్పిందంటే, పాస్టర్ గారండి, నేను రోగంతో ఈ మందిరానికి వచ్చాను. ఎలాగొచ్చానంటే క్యాన్సర్ వ్యాధితో వచ్చాను. 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలలు ఈ మందిరంలోనే ఉండి ప్రార్థన చేసుకుంటూ నా దోషములన్నీ ఒప్పుకుంటూ ఉండగా నా రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు నన్ను బాగు చేశాడు. కాబట్టి మందిరాన్ని విడిచిపెట్టక ఈ మందిరంలో ఇంకా పరిచయం చేసుకుంటూ ఉన్నాను. ఇంటికి వెళ్ళి 3 నెలలు అవుతుందండి అని చెప్పింది. ఇంటికి వెళ్ళి ఎంతకాలం అవుతుందంట? 3 నెలలు అవుతుందంట. ఆ మందిరంలోనే ఉంటూ ప్రార్థన చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ ఆ సంఘంలో స్థిరంగా ఉంది. ఆషేరు గోత్రి గ్రామాలు మందిరాన్ని విడిచిపెట్టకుండా స్థిరంగా మందిరంలో ఉంది. అలాంటి స్థిరమైనటువంటి విశ్వాసం కావాలి. దేవుడు చేసిన మేలు, సేవకుడు చేసిన మేలు, సంఘం చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు. వాళ్ళు కనబడుతున్నప్పుడు, వాళ్ళ పేరు వినబడుతున్నప్పుడు, వాళ్ళు గుర్తుకొస్తున్నప్పుడు, పిల్లరా ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది, బాధేస్తూ ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ గురించి విన్నప్పుడు కృతజ్ఞత లేనటువంటి మనుషులండి. ఎంతోమంది సేవకులకి నేను సహాయం చేసిన వాడిని, ఎంతోమంది స్నేహితులకి సహాయం చేసిన వాడిని, ఎంతోమంది విశ్వాసులకి సహాయం చేసిన వ్యక్తిని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కృతజ్ఞత లేనటువంటి మనుషులు. దేవుడు చేసిన మేలు, సంఘం చేసిన మేలు, ఒక సేవకుడిగా, స్నేహితుడిగా, లేదా ఒక అన్నగా, ఒక దైవజనుడిగా మా బిడ్డలకి చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నన్ను విడిచిపెట్టి, ఈ సంఘాన్ని విడిచిపెట్టి, ఈ సంఘం మీద కూడానే మరొక సంఘానికి, మరొక సేవకుని దగ్గరికి వెళుతున్నప్పుడు హృదయం పగిలిపోతూ ఉండేది. అట్లేరా ఏంటా నేనేం చేశాను? అంతేకాదు పరిచర్యలో స్థిరంగా ఉండాలి. ఎలాగుండాలండి? పరిచర్యలో స్థిరంగా ఉండాలి. అంతేకాదు పిల్లరా, క్రీస్తులో నువ్వు స్థిరంగా ఉండాలి. అంతేకాదు పరిశుద్ధతలో నువ్వు స్థిరంగా ఉండాలి. కనుక మనం ఎలాగ ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి. వారిగా ఉండాలి. 5వది ఎలాగ ఉండాలి? ప్రభు కార్యాల ఆలోచన కలిగి ఉండాలి. ఈ సంఘం ఏంటో ఎలాగుంది, నేనేం చేయాలా, ఏం చేయాలా, ప్రభు పరిచర్య, ప్రభు సేవ, మందిరం యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి అని ఆలోచన కలిగి ఉండాలి. మనం ఏం ఆలోచిస్తామంటే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, పిల్లల చదువుల గురించి ఆలోచిస్తాం, వాళ్ళ వివాహాల గురించి ఆలోచిస్తాం, ఇంటిని గురించి ఆలోచిస్తాం, మనకున్నటువంటి సమస్యల గురించి ఆలోచిస్తాం. పిల్లరా మంచిది, ఆ ఆలోచన మంచిది. ఎలాగ ఆలోచిస్తామో అలాగనే దేవుని కార్యాల గురించి కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్కు రాబడింది, ఆయన నీతిని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి మీరు వెతకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ మీకు దొరుకుతాయి అని ప్రభు చెప్పాడు. కాబట్టి పిల్లరా మనము ఎలాగుండాలి అంటే ఆలోచన కలిగి ఉండాలి. ఏంటో ఈ సంఘం ఎలాగుంది,
పోతున్న ఆత్మల గురించి నేనేం చేయాలా అని ప్రభు యొక్క కార్యాభివృద్ధి గురించి ఆలోచన చేయాలి. ఆరోది ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నా పిల్లరా, బైబిల్లో ఆసక్తి కలిగిన వాడు ఎలాగుంటాడో కొంతమంది వ్యక్తులను గుర్తు చేస్తాను. చివరి మాట 6వ పాయింట్ వివరిస్తాను. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వాడు ఎలాగుంటాడు పిల్లరా? అలాంటి వాళ్ళు ఎవరున్నారు? అలాంటి వారి విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడు పిల్లరా? ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఒక విషయం కనబడుతుంది. 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ కింద ఒక మాట ఉంది, యెహోవా మందిరమును బాగు చేసెను అని ఉంటుంది. ఏమనుందండి అక్కడ? 2వ దినవృత్తాంతాలు 34:8లో యెహోవా మందిరమును బాగు చేసెను. ఎవరండి దేవుని మందిరాన్ని బాగు చేసింది? ఏమండి, ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనంలో యెషయా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను రాజు. ఆ రాజుకి ఎటువంటి ఆసక్తి ఉందంటే తన రాజ్యాన్ని బాగు చేసుకోవాలనుకున్నాడు. రాజ్యాన్ని బాగు చేశాడు, తన ఇంటిని బాగు చేసుకున్నాడు, తన వీధులు బాగు చేసుకున్నాడు. అమ్మ చూడండి, తన పట్టణాన్ని బాగు చేసుకున్నాడు, తన సమాధులను బాగు చేసుకున్నాడు, తన యొక్క పొలాలను బాగు చేసుకున్నాడు. అన్నిటిని బాగు చేసుకున్న తర్వాత ఆయనకి ఏం ఆలోచన వచ్చిందంటే దేవుని మందిరాన్ని బాగు చేద్దాము. దేన్ని బాగు చేద్దాం అనుకున్నాడు? దేవుని మందిరాన్ని బాగు చేద్దామని ఆలోచన చేసి ఒక 3-4 పంపించాడు. ఏమండి, వారికి చెప్పాడు, రాయ్ బాబు, సైనికులారా, ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుని మందిరాన్ని బాగు చేద్దాం. దేన్ని బాగు చేద్దాం? దేవుని మందిరాన్ని బాగు చేద్దామని ఆసక్తి కలిగి ఉన్నాడు యెషయా. ఒక 3-4 పంపించాడు. ఎవరిని అనంటే అజల్యా అనే ఒక వ్యక్తిని పంపించాడు. అజల్యా అంటే ప్రత్యేకమైన వాడు అని అర్థం. ఆ 8వ వచనంలోనే ఉంటాడు. పిల్లరా, అజల్యాని పంపించాడు. పిల్లరా, దేవుని మందిరాన్ని బాగు చేయాలి అంటే అజల్యా కావాలి. అజల్యా అంటే ప్రత్యేకమైన వాడు. నా పిల్లరా, దేవుని మందిరాన్ని ఎవరు బాగు చేయగలరు అని అంటే పిల్లరా, మీలో ఎవరైతే ప్రత్యేకంగా ఉంటారో ఆ ప్రత్యేకత కలిగిన వారు, ఆ ప్రతిష్ఠత కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. 2వ వ్యక్తిని షాఫాన్ అనే వ్యక్తిని పంపించాడు. షాఫాన్ అంటే తగ్గింపు మనస్సు గలవాడు అని అర్థం. ఎలాంటి వాడంట? తగ్గింపు మనస్సు గలవాడు. ఎవరైతే పిల్లరా వారి జీవితంలో తగ్గించుకుంటారో, తగ్గింపు మనస్సు కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. పిల్లరా, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి అంటే, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, పరిచర్యలో మిమ్మల్ని బలపరచాలి అంటే మీరు ఎలాగుండాలి అంటే తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి. ఎలాగుండాలండి? తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి. షాఫాన్ అతను తగ్గింపు మనస్సు కలిగిన వాడు. నా ప్రియులారా, మరొక వ్యక్తిని పంపించాడు. ఆయన ఎవరు అనంటే నా ప్రియులారా మాయాసేయన్ అనే వ్యక్తిని పంపించాడు. మాయాసేను అంటే యెహోవా పని గలవాడు, దేవుని పట్ల, దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాడు. దేని పట్ల అండి? దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాడు. అలాంటి వ్యక్తిని ఆ యొక్క యెషయాని రాజు పంపించాడు దేవుని మందిరాన్ని బాగు చేయడానికి. నా ప్రియులారా, దేవుని పని పట్ల ఆసక్తి కలిగిన వాడిని పంపించాడు. నీకు నాకు ఏముండాలి అంటే దేవుని పని పట్ల ఆసక్తి ఉండాలి. పిల్లరా, పాటలు పాడాలని ఆసక్తి నీకు ఉండాలి, ప్రార్థన చేయాలని ఆసక్తి మీకు ఉండాలి, ఆరాధించాలి, బైబిల్ చదవాలి, దేవుని పని చేయాలి అని ఆసక్తి మీ జీవితంలో మీరు కలిగి ఉండాలి. కనుక దేవుని పని పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తిని పంపించాడు. మరొక వ్యక్తి పిల్లరా యెహోయాహాజు అనే వ్యక్తిని పంపించాడు. అతను అంటే అర్థం ఏంటంటే దేవునికి సహాయం చేయగలవాడు. ఎలాంటి వాడంట? దేవుని మందిరానికి, దేవుని పనికి సహాయం చేయగలిగిన వ్యక్తిని పంపించాడు. నా ప్రియమైన దేవులారా, దేవుని కోసం, దేవుని పని కొరకు
సహాయం చేసేవాళ్ళు కావాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దావీదు. ఎవరండి ఆయన? దావీదు. ఆయన ఆసక్తి కలిగి ఉన్నవాడు. ప్లరా యెషయా ఆసక్తి ఏంటి? దేవుని మందిరాన్ని బాగు చేయాలి. దేన్ని బాగు చేయాలంట? దేవుని మందిరాన్ని బాగు చేయాలి. ప్లరా మన దేవుడు ఎలాంటి వాడు అంటే బాగు చేసే దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు మన దేవుడు? బాగు చేసే దేవుడు. కుటుంబాలను బాగు చేసేవాడు, జీవితాలను బాగు చేసేవాడు, పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు. ప్లరా ఎటువంటి వ్యక్తులైనా ఆయన బాగు చేయగలడు. ఆయన బాగు చేసే దేవుడు అండి. కాబట్టి మందిరాన్ని బాగు చేశాడు. యెషయా అనే రాజు మందిరాన్ని బాగు చేశాడు. మందిరాన్ని బాగు చేయడానికి ఒక 3-4 పంపించాడు. నా ప్రియులారా, నువ్వు చెయ్యి, ఒకవేళ చేయలేకపోతే చేసేవారిని పంపించు. ఏం చేయాలండి? నువ్వు చేయాలి, ఒకవేళ చేయలేకపోతే చేసేవారిని పంపించాలి. యెషయా మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు. అందుకని 3-4 వ్యక్తులను పంపించి మందిరాన్ని బాగు చేస్తా ఉన్నాడు. ప్లరా మన దేవుడు బాగు చేసేవాడు. పాడైపోయిన జీవితాలను బాగు చేయగలడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఆయన బాగు చేసేవాడు. పాడైపోయిన ప్లరా జీవితాలను ఆయన బాగు చేయగలిగిన వాడు. కనుక యెషయాకున్న ఆసక్తి ఏంటంటే ప్లరా మందిరాన్ని బాగు చేయాలి అని ఆసక్తి కలిగి ఉన్నాడు. రెండవ వ్యక్తి ఎవరంటే యెషయా, దావీదు. దావీదుకున్న ఆసక్తి ఏంటంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 3-7 వచనాలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం ప్లరా 3వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తే, అతడు దావీదు దేవుని పని కోసం విస్తారమైన కానుకలు ఇచ్చి మందిరాన్ని కట్టించిన వాడు. దేవునికి స్తోత్రం. ప్లరా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎవరు ఇవ్వలేనంత విస్తారమైన కానుకను దేవుని పని కోసం, దేవుని మందిరం కోసం, దేవుని సేవ కొరకు ప్లరా ప్రపంచంలో ఏ వ్యక్తి ఇవ్వనంత కానుక దావీదు ఇచ్చాడు. దావీదుకున్న ఆసక్తి ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని మందిరంలో సేవ చేయాలి, దేవుని పని జరగాలి అని దేవుని మందిరం కోసం 2 లక్షల మణుగులు బంగారం, 2 మణుగుల వెండిని, తన సొంతమైన ధనాన్ని, ఇలాంటి విషయాలు రాయబడ్డాయి. సొంతమైన ధనాన్ని, లక్షల టన్నులు బంగారం వెండిని, ప్లరా మ్రాణులను, గంధపు చెక్కలను దేవుని మందిరం కోసం ప్లరా దేవునికి ఇచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. నా ప్లరా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని కోసం ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతారు. ఏ మాత్రం కూడా అది వారికి ఇష్టంగా ఎంచుకోరు. అది దేవుని పనికి అవసరమైతే అది ఎంత విలువైనదైనా, అది ఎంత ప్రాముఖ్యమైనదైనా దేవునికి ఇచ్చేస్తారు. దేవుని పని కొరకై నీ బిడ్డలను ఇవ్వగలవా? దేవుని పని కొరకై నీ కానుకని ఇవ్వగలవా? దేవుని పని కొరకై నీ సమయాన్ని ఇవ్వగలవా? దేవుని పని కొరకై నీ ప్రయాసాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలవా? నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని ప్రేమించే వాళ్ళు దేవునికి ఏదైనా ఇవ్వగలరు. అబ్రహాము దేవుని ప్రేమించిన వాడు. తన ప్రియ కుమారుడైన ఇష్టమైనటువంటి కుమారుడైన ఇస్సాకుని ఇవ్వమంటే దేవునికి ఇవ్వటానికి వెనకాడినటువంటి వ్యక్తి. నా పిల్లరా, దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నా? దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనంటే, దేవునికి పిల్లరా నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ దశమ భాగాన్ని, పిల్లరా నీ యొక్క కానుకను, నీ కుమారుని, నువ్వు ప్రేమించేది అది ఏదైనా దేవునికి ఇవ్వగలుగుతా. దేవునికి సమయాన్ని ఇవ్వలేని వ్యక్తివి దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతావండి? నువ్వు దేవుని కోసం ఏం చేయగలుగుతావు? మోషేని ఆ యొక్క పిస్కా కొండ మీద చనిపోమంటే మోషే చనిపోయాడు. తన సేవని యెహోషువకు అప్పగించమంటే యెహోషువకు అప్పగించాడు. అబ్రహాముని విడిచిపెట్టమంటే సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఎటువంటి త్యాగం అండి! ఎటువంటి ప్రతిష్టత! నీ జీవితంలో ఏమైనా త్యాగం కనపడుతుందా?
నీ జీవితంలో ఎటువంటి ఏదైనా ప్రతిష్ఠత కనబడుతుందా? విడిచిపెట్టిన సమయం నీకేమైనా ఉందా? పోగొట్టుకుంది, నష్టపోయింది ఏమైనా ఉందా? ప్రియమైన దేవులారా, దేవుని కోసం విడిచిపెట్టింది, పోగొట్టుకుంది, నష్టపోయింది, దేవునికి ఎవరు ఇవ్వలేనంత త్యాగం నీ జీవితంలో నువ్వు చేసింది ఏమైనా కనబడుతుందా? పిల్లరా, అపోస్తుల కార్యం 2:42 రాయబడింది. అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండమని బైబిల్ రాయబడింది. ఎడతెగక ప్రార్థన చేసిన అనుభవం నీ జీవితంలో ఉందా? ఏమండి, ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరుతుందా? అపోస్తుల బోధలో ఉంటున్నావా? సహవాసంలో ఉంటున్నావా? సహవాసం చేస్తే ఏ మేలు జరుగుతుంది? యోబు 22, ఏమండి, యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. 22:19 ఏమందంటే, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. నీ జీవితంలో ఆర్థిక సమస్య ఉండదు. అమ్మా వినండి, చూడనాకెళ్ళి ఆర్థిక సమస్య ఉండదు, అనారోగ్య సమస్య ఉండదు. నా ప్రియులారా, ఏ కీడు అయినా ఏ నష్టమైనా ఉండదు. నేను చెప్తున్నాను, మీరు ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసం చేస్తే ఆ యోబు 22:19 మీకు మేలు కలుగుతుంది, మీకు సమృద్ధి కలుగుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సహవాసం మీకుందా? బైబిల్ స్టడీ పోగొట్టుకున్నారు, శుక్రవారం ఉపవాస కూడికి పోగొట్టుకుంటున్నారు, శనివారం సిద్ధపాటు కూడికి పోగొట్టుకుంటున్నారు. ఎందుకమ్మా అని అడిగితే ఏం చెప్తారంటే పైన చెప్తారు, ఎండండి అంటూ ఉంటారు. ఏమండి, ఎండ అని ఆ మాట నువ్వు చెప్పొచ్చా? వర్షం అండి ఆ మాట నువ్వు చెప్పొచ్చా? నాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి అని చెప్పొచ్చా? నీరసంగా ఉన్నానండి, నేను ప్రార్థన చేయలేను అని చెప్పొచ్చా? నా ప్రియులారా, వాక్యం నీ జీవితంలో ఇది నెరవేరబడకూడదా? యేసుకేలు గ్రంథంలో రాయబడింది, రోదన చేయి స్త్రీలు, అంగలార్చి స్త్రీలు, ప్రలాపించే స్త్రీలు పిలవమని రాయబడింది. ఆ జాబితాలో నీ పేరుందా? రోదన చేయి స్త్రీలుగా ఉన్నారా మీరు? అంగలార్చే స్త్రీలుగా ఉన్నారా మీరు? నా పిల్లరా, సమయం అంత వ్యర్థం చేసుకుంటున్నారు. ఎన్ని మీటింగ్లు అండి, కుర్చీలు వేసుకుని ఎన్ని మీటింగ్లు జరుగుతున్నా, సెల్ ఫోన్లు చూసుకుంటే ఎన్ని మీటింగులు. నా ప్రియులరా, ఈ ఎలక్షన్లో ఎన్ని మీటింగులు. నా ప్రియమిందులరా, దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవునితో సమయాన్ని పోగొట్టుకుంటున్నా, నీ జీవితంలో ఎన్నో అవకాశాలు పోగొట్టుకుంటున్నా. దేవుడు నేను ఎంత ప్రేమించాడండి. వాడి దెబ్బకు తగలనీయకుండా దేవుడు నీకు ఏసీ ఇచ్చాడు, మంచి ఫ్యాన్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, చల్లని వాతావరణం ఇచ్చాడు, ఆకలి తీర్చాడు, దప్పికి తీర్చాడు. ఏమైనా కొదువు చేశాడా దేవుడు? ఈ ఎండవేళలో నీకేమైనా కొదువు చేశాడా? ఏమి కొదువు చేయలేదు కదండి. దేవుడు ఎంత సమృద్ధినిచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కదా, అందుని బట్టి మనం ప్రార్థన చేయాలి కదా, అందుని బట్టి దేవునితో సమయాన్ని మనం గడపాలి కదా. నా ప్రియమిత్రులారా, సరే ఒక వారం అంటే కుదరలేదు, 2 వారాలంటే కుదరలేదు. ఇదేంటండి, జనవరి నుంచి ఇక అలవాటు పడిపోయారు. ప్రార్థనలన్నీ మానేశారేంటి? కూడికలన్నీ ఆగొట్టేశారేంటి? నా ప్రియులారా, మీరేనా? మీరు చేయొచ్చా పనులు? విశ్వాసులు కదా మీరు, ప్రభు బలలో పాలు పొందుతున్న బిడ్డలు కదా. నా ప్రియమిత్రులారా, దేవుని కార్యాల గురించి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి కదా. దావీదు ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేవుని మందిరం కోసమే, దేవుని పని కొరకై, దేవుని కార్యాల గురించి ఆసక్తి కలిగి ఉన్నాడంట. అటువంటి ఆసక్తి సన్నగిలిపోతుందా? సన్నగిలిపోయావా? గుర్తుపెట్టుకో, ఆత్మీయంగా నువ్వు చనిపోతున్నావు, ఆత్మీయంగా చల్లారిపోతున్నావు, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతున్నావు. నీలో భ్రష్టాత్మ పనిచేస్తుంది, నిద్రాత్మ పనిచేస్తుంది. నా ప్రియులారా, దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా కార్యాలు అశ్రద్ధ చేస్తే వారు శాపగ్రస్తులు అయిపోతారు. వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదండి. దయచేసి ఎవరు కూడా ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు, దేవుని సన్నిధికి దూరం కావద్దు. ఆ దినము సమీపించిన కొలది మీరు ఆసక్తి కలిగి ఉండాలి. ఇంటింటి కూడుకొనుచు ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని మందిరంలో కూడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడాలి. దేవా, నాకు అవకాశాన్ని ఇవ్వండి అయ్యా, మరొక తరుణాన్ని ఇవ్వండి ప్రభువా, నేను ఎన్నడూ పోగొట్టుకోకూడదు. మీ కొరకు నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. శుక్రవారం కూర్చొని ప్రార్థన చేస్తాను, బిడ్డలు రాలేదేంటి ప్రభువా. శనివారం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను, బిడ్డలు రాలేదేంటి ప్రభువా.
బుధవారం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను, బిడ్డలు రాలేదేంటి ప్రభు అని. నా పిల్లరా ఏం చేస్తున్నారు? దేవుడిచ్చే సమయాన్ని మీరు దొంగిలిస్తున్నారు, దేవుని సమయాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. పిల్లరా మన జీవితంలో అది ఎన్నడూ అది మనకి దూరం కాకూడదు. కనుక మనం ఎలాగుండాలి అంటే అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలో ఆసక్తి కలిగి ఉండాలి, ఎడతెగక ఉండాలి. దావీదు ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని మందిరం కొరకై. బైబిల్ ఇంకా ఒక వ్యక్తిని చూస్తే, నా ప్రియమైన దేవుళ్ళారా, మరొక వ్యక్తిని మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సమూయేలు. ఎలాంటి వారు? ఎవరండి ఆయన? సమూయేలు. ఆ సమూయేలు ప్రభు కొరకు సాక్ష్యము చెప్పుడులో ఆసక్తి కలిగి ఉన్నాడు, ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు. ఎటువంటి ఆసక్తి అండి! ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరి దగ్గరనైనా అన్యాయం చేశానా, మోసం చేశానా, అబద్ధమాడానా, దొంగిలించానా, లాక్కున్నానా, బాధ పెట్టానా అని ఏదైనా చేసి ఉంటే నాకు చూపించండి అని ఒక మంచి శ్రేష్టమైనటువంటి సాక్ష్యం కలిగి జీవిస్తున్నాడు. ఎటువంటి ఆసక్తి అండి! ఆయనకున్న ఆసక్తి ఏంటంటే మంచి సాక్ష్యం కలిగి జీవించాలి, మంచి పరిశుద్ధత కలిగి జీవించాలి. నా జీవితంలో ఏ నేరం కూడా ఉండకూడదు, ఏ అపరాధం కూడా ఉండకూడదు, నా మీద ఎవరు కూడా చెయ్యెత్తి వేలెత్తి చూపకూడదు అని ఒక ప్రత్యేకత కలిగి సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉన్నాడు. ఎటువంటి ఆసక్తి అంటే పరిశుద్ధత కొరకైన ఆసక్తి, సాక్ష్యం కొరకైనటువంటి ఆసక్తి కలిగి జీవిస్తున్నాడు. సమూయేలు వలె సాక్ష్యం కలిగి, పరిశుద్ధత కలిగి, ఆసక్తి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవునిలారా, మనము ఆసక్తి కలిగి ఉండే విషయంలో మనము శ్రద్ధ కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో నువ్వు ఎలాగుండాలి అంటే యెషయా వలె, దావీదు వలె, సమూయేలు వలె ఆసక్తి కలిగి, పిల్లరా ఎప్పటికీ ఆసక్తి కలిగి మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన వెతికే వారంగా ఉండాలి, ఆయనని కనుగొనే వారంగా ఉండాలి, ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. ఆయన పని పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల మనము ఆలోచన కలిగి మనం జీవించాలి. పిల్లరా మీరు క్రీస్తు యేసుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే, పైనున్న వాటిని మీరు చూడాలండి. పైనున్న వాటిని మీరు చూసి పైనున్న వాటి మీదే మనసు పెట్టి నశించిపోతున్న ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక సమరి స్త్రీ తన ఊరిని దేవుని దగ్గరికి నడిపించింది. దెకపోలియాలో స్వస్థత పొందిన, దయ్యాలు పట్టిన వాడు ఆ 10 పట్టణాలను, ఆ ప్రజలను దేవుని దగ్గరికి నడిపించాడు. నా ప్రియమైనలారా, నశించిపోతున్న ఆత్మలను సంపాదించాలి. ఒక వ్యక్తి రక్షణ పొందకుండా మరణిస్తే ఆ వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఈ తరములో ఎంతోమంది రక్షణ పొందుకే చనిపోతున్నారు. వాళ్ళకి మనందరం కూడా రుణస్థులమై ఉన్నాం. ప్రియమైన దేవుళ్ళారా, రక్షణ పొందకుండా చనిపోతే ఆ వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే సువార్త పని చేయాలి, ఆత్మను సంపాదించాలి, ప్రార్థన చేయాలి, దేవుని పని చేయాలి, ప్రభు కొరకు ఆసక్తి కలిగి మనం చేయాలి. కనుక ప్రియమైనలారా, దేవుని వాక్యలో దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, కొరింథీ నా ప్రియ సహోదరులారా, మీరు ఎలాగుండాలి అంటే ప్రభు కొరకు ప్రయాసపడాలి. చెప్పండి, ప్రభు కొరకు ప్రయాసపడాలి. రెండవది, నువ్వు దేవుని కోసం పడిన ప్రయాసం వ్యర్థం కాదని తెలుసుకో. నువ్వు దేవుని కోసం ఎంత ప్రయాసపడ్డావో, ఎంత ప్రార్థన చేశావో, ఎన్ని కడపత్రికలు పంచావో, ఎంతమందిని మందిరానికి నడిపిస్తున్నావో, మీటింగ్స్కి రమ్మని ఆహ్వానిస్తున్నావో, దేవుని కోసం పడిన ప్రయాసం వ్యర్థం కాదని తెలుసుకోవాలి. ప్రయాసపడాలి, ఆ పడిన ప్రయాసం వ్యర్థం కాదని తెలుసుకోవాలి. మూడోది, స్థిరంగా ఉండాలి. ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? సంఘంలో, ప్రేమలో, పరిచర్యలో, సేవలో, పరిశుద్ధతలో, అన్ని విషయాలలో, విశ్వాసములో మీరు స్థిరంగా ఉండాలి. నాలుగోది, కదలని వారిగా ఉండాలి. ఏ విషయంలో కదిలిపోకూడదు. రోగాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మీరు కదలకుండా, ఒక బండలాగా కదలకుండా, ఒక స్థిరమైన కదలని వారిగా, దేవుని కోసం ఎటువంటి బాధలు వచ్చినా నిలబడేవారుగా ఉండాలి. ఐదవది, ప్రభు కార్యాభివృద్ధి గురించి,
సేవను గురించి, పరిచర్య గురించి, ప్లరా నశించిపోతున్న ఆత్మల గురించి, దేవుని యొక్క సేవ గురించి ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. ఏం చేయాలి? 5వది ప్రభు కార్యాభివృద్ధి గురించి ఆలోచన కలిగి ఉండాలి. నీవు ఆలోచన చేయాలి. చదువుకున్నాను, ఏదో ఒక ఉద్యోగం చేయాలి, ఆలోచన రావాలి నీకు. ఇదిగో నా బిడ్డలకు పెళ్లి చేయాలి, ఒక ఆలోచన ఉండాలి. ఇల్లు కట్టాలి, ఒక ఆలోచన ఉండాలి. ఒక వ్యాపారం చేయాలి, ఆలోచన ఉండాలి. ఆలోచన కలిగి ఉండాలి. అభివృద్ధి గురించిన ఆలోచన ఉండాలి. నీ కుటుంబాన్ని గురించిన ఆలోచన ఉండాలి. నీ యొక్క అభివృద్ధి గురించి ఆలోచన ఉండాలి. నా ప్రియులారా, నీ చదువును గురించిన ఆలోచన ఉండాలి. సేవను గురించి, సంఘాన్ని గురించి, పరిచర్య గురించి, సంఘ క్షేమాభివృద్ధి గురించి, పరిచర్య అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి. సంఘం కుంటుపడుతుంది, పరిచర్య ఆగిపోతూ ఉంది, పరిచర్య కుంటుపడుతూ ఉంది. ప్రభు కార్యాలు, ప్రభు యొక్క పరిచర్య ఎలాగ అభివృద్ధి చేయాలి, ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అది 5వది. ఆలోచన చేస్తారా? ఆలోచన కలిగి ఉండాలని కోరుతున్నాడు. 6వది ఏంటి? ఎప్పటికీ కూడా ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఇక ఏది నీ కనబడకూడదు. ఎండైనా, వానైనా, వర్షమైనా, ఏదైనా పిల్లరా అది నీ నోటు రాకూడదు. నా పిల్లరా, తడుచుకుంటే మందిరానికి ఎన్నోసార్లు వచ్చావు, ఎండకి ఎన్నోసార్లు మందిరానికి వచ్చావు. ఇప్పుడు ఎందుకు అలసిపోతున్నా? ఎందుకు ఇప్పుడు సోలిపోతున్నా? ఎందుకు బలహీనమైపోతున్నా? బలహీనరాలు అయిపోతున్నా? పిల్లరా, దేవుని వాక్యం రాయబడింది, ఎప్పుడు బలహీనుడివో అప్పుడు నువ్వు బలవంతుడివి, బలవంతురాలువి. కృప నీ ఎడల ఉన్నది, నా కృప నీకు చాలును అని ప్రభు చెప్తున్నాడు. నా ప్రియమైనరా, దేని మీద మనసు పెట్టద్దు. దేవుని మీద, ఆయన కార్యాల మీద, నశించిపోతున్న ఆత్మల మీద, ప్రభుని ప్రేమించే విషయంలో, ఆయన వెతికే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. యెషయా మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు, దావీదు మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఇదిగో సమూయేలు దేవుని కొరకు ఒక వైరాగ్యం కలిగి, పరిశుద్ధత కలిగి, సాక్ష్యం కలిగి బ్రతకాలనుకుంటున్నాడు. ఎటువంటి ఆసక్తి అండి, ఎటువంటి ఆసక్తి అండి, ఎటువంటి కోరిక, ఎటువంటి తృష్ణ, ఎటువంటి శ్రద్ధ వారి జీవితంలో కనబడతా ఉంది. ఎటువంటి ప్రతిష్ఠత వారు కలిగి ఉన్నారు. అటువంటి ప్రతిష్ఠత కలిగి మనం జీవిద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకునండి. దేవునితో మాట్లాడి ఉండగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన చేయి. దేవా, మరొక అవకాశాన్ని ఇవ్వండి అయ్యా. సంసోను చనిపోయేటప్పుడు, ఫిలిస్తీన్ల మధ్యలో, శత్రువుల మధ్యలో చనిపోయేటప్పుడు, దేవా, ఆత్మను పోగొట్టుకున్నాను, నీ శక్తిని పోగొట్టుకున్నాను, అన్యులతో, లోకంతో తిరుగుతూ శక్తిహీనుడు అయిపోయానయ్యా. ఒకప్పుడు ఏ విధంగా ఆత్మ తీవ్రత కలిగి మండుతున్నాను, ఆ ఆత్మీయ తీవ్రత ఇప్పుడు లేదు ప్రభువా. ఆసక్తి సన్నగిలిపోయింది, ఆత్మలో చల్లరిపోయి ఉన్నాను. నాకు మరొక తరుణాన్ని ఇవ్వమని సంస్థను ప్రార్థన చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాల్సిన నీవు, ఆత్మ తీవ్రత కలిగి బ్రతకవలసిన నీవు లోకంతో రాజీ పడుతూ, ప్రార్థన మానుకొని, ప్రార్థన విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, అన్నిలతో, లోకంతో, లోకస్తులతో తిరుగుతూ, నీ సొంత కార్యాలలో జీవిస్తూ దేవుని విడిచిపెట్టిన నీవు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించేయి. దేవుని పని ఆగిపోయి ఉన్నది. సహోదరుడా, సహోదరి, దేవుని పని ఆగిపోయి ఉన్నది. దేవుని పని కుట్టుబడిపోతా ఉంది. నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు నిద్రపోతా ఉంటే ప్రభు నీ విషయమై బాధపడుతున్నాడు. యోనా పరిచర్య ఆపేసుకొని నిద్రపోతున్నాడు, సొరచెట్టు దగ్గర కూర్చున్నాడు. ఇదిగో దేవుడు సూర్యుని పంపించి ఆ సొరచెట్టుని ఎండిపోయేటట్టు చేశాడు. దేవుడు నీ నిద్రను తొలగిస్తాడు, నీ సుఖాన్ని తొలగిస్తాడు. సహోదరుడా, దేవుని పని చేయకుండా, దేవుని పని చేయకుండా నీ సొంత కార్యాలు చేసుకుంటూ ఉంటే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాదు, దేవుని దీవెన నీ మీదకి రాదు. దేవుని పని చేస్తూ, దేవుని కార్యాల గురించి ఆలోచిస్తూ, దేవుని చిత్తానికి నువ్వు లోబడుతూ నీ కుటుంబాన్ని నడిపించుకుంటే అది నీకు ఆశీర్వాదం. దేవుడు ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. క్రమక్రమముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదిగో దేవుని పని విడిచిపెట్టిన యోనాన్ని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఆ చెట్టుని ఎండిపోయేటట్టు ప్రభు చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో. మరొక తరుణాన్ని ఇవ్వమని సంస్థను ప్రార్థన చేస్తున్నాడు. మరొక అవకాశాన్ని ఇవ్వమని సంస్థను వేడుకుంటూ ఉన్నాడు. సహోదరి, సహోదరులరా, ప్రభువా, నాకు ఆసక్తిని పుట్టించండి అయ్యా.
పరిచర్య పట్ల, ప్రార్థన పట్ల, సేవ పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు ఆసక్తిని పెంచండి అయ్యా. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఆసక్తిని పెంచండి అయ్యా. నేనేం చేయలేకపోతున్నాను, ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నాను అయ్యా. సెల్ చూసుకుంటా రాత్రులు గడుపుతా ఉన్నానయ్యా. దేవా, నిద్ర పట్టని పరిస్థితులు, ప్రార్థన చేయని పరిస్థితులు దేవా. అయ్యా, టీవీల మీద కూర్చుంటూ దేవా విస్తారమైన పనులు పెట్టుకొని సమయాన్ని వృధం చేసుకుంటున్నానయ్యా. నీ పని విడిచిపెట్టానయ్యా, ప్రార్థన విడిచిపెట్టానయ్యా, సహవాసాన్ని విడిచిపెట్టానయ్యా, బోధలో వెళ్ళిపోయానయ్యా, సహవాసంలో వెళ్ళిపోయాను. ప్రార్థన చేయవలసిన నేనే మానుకున్నానయ్యా. రోదన చేయి స్త్రీలను పిలవమని చెప్తున్నారయ్యా. అంగలార్చి చేయి స్త్రీలను పిలవమని చెప్తా ఉన్నారయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. నిన్ను ప్రేమించే వారికి ఏది కూడా అది కష్టంగా ఉండదయ్యా, ఏది కూడా అది బాధగా ఉండదు ప్రభువా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నిన్ను వెంబడించే వారుగా చేయండి, నిన్ను హత్తుకునే వారిగా చేయండి, నిన్ను ప్రేమించే వారిగా చేయండి. స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేయండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేమికుల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, మీకే వందనాలు.